నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. ఇక విజయవాడ పరిధిలోని పలు బంకుల వద్ద ఇంకా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వాహనదారులు నిరాశతో బంకుల నుంచి వెనుదిరుగుతున్నారు. కొరత లేదని ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్య ఉందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్టాక్ సమస్య లేకుండా చూడాలని కోరుతున్నారు. విజయవాడలో వాహనదారుల ఫ్యూయల్ కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి పెట్రోల్ కొరత తీవ్ర స్థాయిలోకి చేరుకుందనే చెప్పుకోవచ్చు. శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రజలకి పెట్రోల్ దొరకని నేపథ్యం కనిపిస్తుంది. అధికారులు కూడా ఇప్పటికే అన్ని రకాలుగా సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అంటే పెట్రోల్ స్టాక్కి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఈ రోజు మంగళవారం రోజు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ నో, పెట్రోల్ నో స్టాక్ అని కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా కింద వెంటనే ఇంధన సరఫరా పునరుద్ధరించాలని కూడా పెట్టారు. అంటే ఇప్పటికే ఇక్కడున్న మనం ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకులు అయితే పూర్తిగా పెట్రోల్, డీజిల్ అంతా అయిపోయిందని కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఉన్నతాధికారులు ఎంతవరకు అన్నా ఆ పనులు పునరుద్ధరించాలి, పెట్రోల్ ప్రజలకు అందించాలని చెప్పినప్పటికీ కూడా ఇక మోతాదులో పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల ఇటువంటి నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి పెట్రోల్ బంక్ ఓనర్స్ అయితే వెల్లడిస్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్ లో చూసినట్లయితే ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో కూడా పోలీసులు కానీ, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు చూసుకున్నా, ఇటు లా అండ్ ఆర్డర్ చూసుకున్నా ప్రతి ఒక్కరు పెట్రోల్ బంకుల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవేళ స్టాక్ వచ్చినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరికీ పెట్రోల్ సమర్థవంతంగా పెట్రోల్ పోయించే విధంగా కూడా చూస్తున్నారు. అయితే ఎంత పెట్రోల్ నింపినప్పటికీ కూడా ప్రజలు పానిక్ అవుతూ ఉంటున్నారు. పానిక్ అవుతూ ఉన్న క్షణంలో ఎక్కువ మోతాదులో పెట్రోల్ అనేది విక్రయిస్తున్నారు. అలాంటప్పుడు కూడా ఇట్లాంటి నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఈ బంక్లో చూసుకున్నా, ప్రతి ఒక్క బంక్లో చూసుకున్నా కూడా ఇదే నేపథ్యం కనిపిస్తుంది. మనకి ఇక్కడ పోస్టర్లో కూడా ఉంది. అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో కూడా కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ వెహికల్కి ఎంతవరకు కొట్టించాలి, 2 వీలర్కి ఎంత, 4 వీలర్కి ఎంత అన్నది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కువ మోతాదులు అంటే టిన్స్లో, డ్రమ్స్లో వాటిలో తీసుకెళ్తే కూడా కఠిన చర్యలు తప్పవని కూడా సూచించారు. అదేవిధంగా ఆ ప్రతి ఒక్క బంక్లో కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. నో స్టాక్ బోర్డులు పెట్టినప్పుడు నిజంగా అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టినందుకు ఏమైనా కారణం ఉందా, డీజిల్ పెట్రోల్ లేకపోతేనే నో స్టాక్ బోర్డు పెట్టాలి, డీజిల్ పెట్రోల్ బంక్స్లో ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డులు అనేవి పెడుతున్నారు, అవి పెట్టడం సరైన పద్ధతి కాదు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి చర్యలకు ఎవరైతే పాల్పడతారో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం అవుతున్నారు. అదేవిధంగా పెట్రోల్కి సంబంధించి క్రైసిస్ లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా క్రైసిస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇదే హెచ్చరికలు కూడా ప్రజల ద్వారా అధికారులకి వెళ్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారైనా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా మనం ఇన్ఫీల్డ్ అంటే గ్రౌండ్లోకి వచ్చి చూస్తే మాత్రం ఎక్కడైతే క్రైసిస్ ఉందో ఖచ్చితంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడున్న పెట్రోల్ బంక్లో నిన్న మొన్న అయితే కనీసం పెట్రోల్ పోసేవాళ్ళు కనీసం క్యూ లైన్ అన్నా కనబడుతూ ఉండేది. ప్రస్తుతం అయితే మొత్తానికి డీజిల్ పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇంకా దాదాపు విజయవాడలో ఒక 2-3 బంక్స్ దగ్గర కూడా ఇదే నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఉన్న బంక్స్ దగ్గర పెట్రోల్ దొరకట్లేదు కాబట్టి అంత పెద్ద క్యూస్ ఉంటున్నాయి. వేరే పెట్రోల్ బంక్స్ దగ్గర చాలా పెద్ద క్యూస్ ఉండడం వల్ల ఇటువంటి క్రైసిస్ అనేవి కూడా కనబడుతూ ఉన్నాయి. దీని మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి ప్రతి పెట్రోల్ బంకుకు వెళ్ళి ఒక తనిఖీ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్రోల్, డీజిల్ లేనప్పుడు ఓనర్స్ అయినా ఎలా పోస్తామని కూడా వారు కూడా వాపోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. రెడ్డిగా కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు. బస్సు యానా నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఉయ్యూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు హైదరాబాద్ బుక్ చేసుకున్నాను. నేను ఈ యాప్లో ఓపెన్ చేసి వస్తానేమో కౌటం ఉంది. క్లీనర్ ఫోన్ చేస్తే కౌటంలో ఆపుతాను అన్నాడు. సరే అని ఆగాను. ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఫస్ట్ వెళ్ళిపోతే నేను 20-15 టైమ్స్ ఫోన్ చేశాను, ఎత్తలేదు. దాని తర్వాత ఫోన్ ఎత్తారు. తర్వాత ఎత్తితే దాటేసామన్నా పాలకొల్లు రండి అన్నారు. అప్పటికే పాలకొల్లు నుంచి రోడ్డు 10 కిలోమీటర్లు. నేను లిఫ్ట్కి వెళ్ళాను. చాలా ఫాస్ట్గా వెళ్ళారు అన్న. నా ముందు నుంచి ఒక 60-70 ఆ స్పీడ్లో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా 1 వేలో కూడా చాలా ఫాస్ట్గానే వెళ్ళాడు అన్న డ్రైవర్. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారమ్మా? ఒకరేనన్న. క్లీనర్కి లైసెన్స్ కూడా లేదనుకుంటా. క్లీనర్, డ్రైవర్ ఇద్దరు. ఓవర్ స్పీడ్ డ్రైవర్, ఓవర్ స్పీడ్ ఆగున్నా. అంటే పెట్రోల్ కానీ పెట్టినట్టు ఉన్నారు. సైడ్ ఆగున్నదని గుద్దారు. ఒక 60 స్పీడ్లో గుద్దారు. డ్రైవర్స్ ఒకరే, డ్రైవర్ ఒకరు, క్లీనర్ ఒకరు.
సుమారు బస్సులో ఎంతమంది ఉంటుంది? 35 to 40 మెంబర్స్ మొగల్తూరు టు హైదరాబాద్. ఇక ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన జరిగింది. చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న 13,300 విత్డ్రా చేసుకునేందుకు ఆమె అస్థిపంజరాన్ని భుజాలపై మోసుకుంటూ ఒక వ్యక్తి బ్యాంకుకు వెళ్లాడు. సుమారు 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. కియోన్ఘర్ జిల్లాలోని ధియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జీతు ముండా సోదరికి కక్రా ముండా 2 నెలల క్రితం మరణించింది. ఆమె భర్త ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జీతు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మలిపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా అందులో 19,300 ఉన్నాయి. ఆ డబ్బును తీసుకునేందుకు జీతు బ్యాంకును ఆశ్రయించగా మేనేజర్ నిబంధనల ప్రకారం అడ్డు చెప్పాడు. ఖాతాదారు స్వయంగా రావాలని లేదా చట్టపరమైన వారసత్వ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలని కోరాడు. చదువుకొని నిరుపేద గిరిజుడైన జీతుకు ఆ పత్రాలు ఎలా పొందాలో తెలియలేదు. అధికారుల ప్రక్రియ అర్థం కాక నిస్సహాయ స్థితిలో వెనుదిరిగాడు. చేసేది లేక సోమవారం రోజున గ్రామ శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ తన సోదరిని ఖననం చేసిన చోట తవ్వి ఆమె అస్థికలను అస్థిపంజరాన్ని ఓ బుట్టలో కట్టాడు. బగబగ మండే ఎండలో ఆ మూటను భుజాన వేసుకొని బ్యాంకుకు వెళ్ళాడు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో వీకోటలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన రౌడీ షీటర్ తమ్మిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలమనేరు పట్టణంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల అనునిత్యం పోరాడుతున్న విలేకరులపై విచక్షణారహితంగా దాడులు చేయడం రోజురోజుకు పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అదేంటి అంటే వీకోటకు సంబంధించి ఏబిఎన్ రిపోర్టర్ ని దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి ఈ రోజు విలేకరులంతా కూడా రోడ్డు పైకి రావడం జరిగింది, నిరసన చేస్తున్నారు. మరి ఆ ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఆశించకుండా ప్రజల పక్షాన పోరాడే విలేకరులను ఈ విధంగా చేయడం పట్ల అయితే తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు జర్నలిస్ట్ సంఘాలు. దానిలో భాగంగానే ఈ రోజు మనం పలమనేరులో సంబంధించి క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మరి వాళ్ళతో మారే ప్రయత్నం చేస్తాం. చెప్పండి బ్రదర్, చూసుకున్నట్లయితే వీకోట ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రౌడీ షీటర్ ని పట్టించిన దాఖలాల్లో ఒక రిపోర్టర్ ఈ విధంగా చంపడం పట్ల ఒక జర్నలిస్ట్ సంఘాలుగా మీరు ఏ విధంగా చూస్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజాసేవ చేసి నిజాయితీగా వార్తలు రాసే విలేకరుల పైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేయడం శోచనీయము, చాలా బాధాకరం. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. చూసుకున్నట్లయితే కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి రక్షణ చట్టం, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ పైన చేస్తే ఎటువంటి యాక్షన్ ప్లానింగ్ ఉందో విలేకరులకు సంబంధించి ఇప్పటిదాకా ప్రత్యేకమైన చట్టాలు కావచ్చు అనేక ఏది కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి ఈ వైపు ఏ విధంగా చూసుకోవచ్చు? అధికారుల పైన దాడులు జరిగిన ఏ విధంగా స్పందిస్తారో అదే విధంగా జర్నలిస్టుల పైన దాడులు జరిగినా కూడా ప్రభుత్వం గానీ అధికారులు గానీ అదే విధంగా స్పందించి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరి డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకమైన ముద్దాయిగా వచ్చేసి తమ్మీమని అయితే ఇప్పుడే డిక్లరేషన్ చేశారు. ఏదైతే రెడ్ శాండ్ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన పట్టించిన దాఖలాల్లో ఈ విధంగా చేశారని చెప్పి చెప్తున్నారు. మరి దీని పట్ల ఆయనకి ఎటువంటి శిక్ష చేస్తే బాగుంటుంది? ఇప్పుడు జర్నలిస్ట్ అంటేనే సమాచారం సేకరించడము, అధికారులకు అందజేయడము, దాన్ని అరికట్టడము జర్నలిజం వృత్తి. దాన్ని ఆధారంగా తీసుకొని హత్య చేయడం అనేది బాధాకరం అండి. ప్రజా సంఘానికే ద్రోహం అది. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక చోట అయితే అఘాయిత్యాలు అయితే పాల్పడుతున్నారు. మరి దీన్ని పూర్తి స్థాయి అరికట్టాలంటే ఎటువంటి చట్టాలు, ఉన్నటువంటి చట్టాలను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, విలేకరులకు ఎటువంటి భరోసా ఇవ్వాలంటారు? చట్టాలు మాత్రమే రాజ్యాంగం పొందుపరిచినారు కాబట్టి ఆ చట్టాలను ఖచ్చితంగా అమలు పరచడంలో రాజకీయ నాయకులు మరి పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపాలు ఎక్కువగా ఉండడం వల్ల జర్నలిజం సేకరించి ప్రజలకు తెలిసే ఒక సమాచారాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని అంతా అనేసి అంతా అని అతను అంత చూద్దామని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం గొడ్డలు పెట్టాలి లాంటిది అని నేను చెప్తున్నాను. విచక్షణ రహితంగా ఈ విధంగా దాడి చేయడం పట్ల అట్లా ప్రభుత్వం కావచ్చు వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇది దారుణమైన హత్య, ఇది ప్రజాస్వామ్యం పైన హత్య. ఇది
భారత సంస్కృతి పైన, రాజ్యాంగ సంస్కృతి పైన హత్య అనేసి చెప్పవచ్చు. అట్లాంటి వారిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలనేసి నేను పిలుస్తున్నాను. ఇదే క్రమంలో విలేకరులకు మద్దతుగా వచ్చేసి కూడా ప్రజా సంఘాలు కూడా రావడం జరిగింది. మరి వారి మాట తెలుసుకున్నాం. చెప్పండి సార్, అసలు ఒక విలేకరిని ఇంత దారుణంగా చంపడం పట్ల ఈ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి వాటి తగ్గించే అవకాశం ఉంటుంది? ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆ పొందుపరిచినటువంటి రాజ్యాంగం సక్రమంగా అమలు చేయడంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశానికి రాజ్యాంగంలో 4వ పిల్లర్ గా ఉన్నటువంటి ఈ యొక్క సమాచార సేకరించే ఏదైతే ఈ మీడియా ఉందో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాము. 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి ఈ యొక్క మీడియాను, అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి ఈ విలేకరుల మీద దాడిని మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. పలంనేని నియోజకవర్గం అనేది ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ప్రాంతం. చాలా సౌమ్యంగా, శాంతియుతంగా ఉంటున్నటువంటి, ప్రశాంతంగా ఉంటున్నటువంటి ఈ పలంనేని నియోజకవర్గంలో ఇట్లాంటి హత్యలు జరగడం అనేది ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయము. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఉండిందో దాన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. దానికి అవసరమైనటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అధికారులు తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి మేము అధికార యంత్రాంగాన్ని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాటిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామికవాదులు, ప్రజలు ఉపేక్షించే పరిస్థితి లేదు పలంనేరులో అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం. వాళ్ళకి మానసిక పరిపక్వతని పూర్తిగా లోపించే విధంగా ఈ రోజు ఉన్నటువంటి గంజాయి అయితేనేమి, సారా అయితేనేమి, ఇట్లాంటి మత్తు పదార్థాలు సేవించడం అనేది కూడా చాలా తీవ్రంగా మనకు ఈ జిల్లాలో ముఖ్యంగా పలంనేరు ప్రాంతంలో ఉన్నది. ఈ గంజాయి సేవించి వాళ్ళ మనుషుల యొక్క వివక్షను పూర్తిగా కోల్పోతున్నారు, మానవత్వాన్ని కోల్పోతున్నారు. మనం ఏం చేస్తున్నాం అనే ఒక విచక్షణను కోల్పోయి ఈరోజు హత్యలకు పూనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం. దీన్ని ఖచ్చితంగా వెంటనే అధికారులు దీనిపైన చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఎస్పీ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు విలేకరు మీద చేసినటువంటి దాడే కాదు, ఇట్లాంటి దాడులు సామాన్య ప్రజల మీద చాలా జరుగుతున్నాయి ఈ జిల్లాలో. వాటిని ఖచ్చితంగా ఈ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉక్కు పాదంతో వాటిని అంతా అణచివేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అధికారులు కోరుతా ఉన్నాం. చూసుకున్నట్లయితే అట్లా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ఇట్లా ప్రజానాయక సంఘాలు కావచ్చు, విలేకరుపై జరిగినటువంటి దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో నిరసన అయితే తెలుపుతున్నారు. అదే విధంగా ఇదే క్రమంలో పూర్తిగా ఏదైతే జరిగినటువంటి ఘటనకి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అధికారులు పర్యవేక్షణ చేసి జరిగినటువంటి చట్టాలను ఏ విధంగా ముందు తీసుకొస్తారనే అంశంపైన కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్తో పాటు పలు ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతూ రూపొందించిన సైకత శిల్పం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రవీణ్ గోపాల్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో ఎంజిఎం ఆవరణలో కళాకారుడు బాలాజీ వరప్రసాద్ను ఈ సైతిక శిల్పాన్ని తీర్చిదిద్దారు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు పురస్కరించుకొని నిరుద్యోగుల తరపున మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ లోకేష్, థ్యాంక్ యూ లోకేష్ అంటూ సైకత శిల్పం రూపొందించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన సత్యనారాయణ అరుదైన జాతీయ జెండాను రూపొందించారు. ఎలాంటి కీళ్లు లేకుండా 2400 దారాలతో కుట్లు లేని అశోక చక్రంతో జాతీయ జెండాను నేశారు. 4 ఏళ్ల పాటు శ్రమించి అరుదైన జెండాను రూపొందించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మన జాతీయ పతాకాన్ని కీళ్లు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో 2400 దారాలు, 24 ఆకులతో కుట్లు లేని అశోక చక్రంతో నేయటం అనేది మీ 4 ఏళ్ల అంకితభావానికి, ఆంధ్ర నేత కళాకారుల నైపుణ్యానికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ అభినందించారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని అన్నారు. మిమ్మల్ని త్వరలో కలుస్తానని కూడా లోకేష్ తెలిపారు.